హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను 100 వీడియోస్ అయ్యాయి ఈ రోజుకి. 104 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. థంబ్‌నెయిల్ చూసింటారు గదా! నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్‌గా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు 4, 5, 6, 10, 20 అలా నంబర్ ఇంక్రీజ్ అయితూనే ఉంది సబ్స్క్రైబర్స్. ఆహ్, నన్ను నమ్మి నేను పెట్టే వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది. అందుకు చాలా థాంక్స్ అండి. ఇంకా ముందు కూడా నేను చాలా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేనిప్పటికి 100 వీడియోస్ అయ్యాయి అప్‌లోడ్ చేసేది. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా నాకు నేను నెక్స్ట్ అంటే నేను ఇంకా కొంచెం బూస్ట్ అవ్వడానికి ఒక స్టెప్ లాగా ఉంటుందని నా హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. నాకైతే అసలు పర్సనల్‌గా యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఎక్కడ రీల్స్ గానీ అలా ఏవి పోస్ట్ చేయడం అస్సలు తెలీదండి. నేను స్టార్ట్ చేసిందే యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయడం. ఎలా పోస్ట్ చేయాలి? ఎలా అప్‌లోడ్ చేయాలి? అలా ఏం తెలీదు. అలా జీరో నుంచి స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం, అలాగే ఎస్‌ఈఓస్, ట్యాగ్స్ ఇచ్చుకోవడం అలా అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి కూడా అంటే పెద్ద సక్సెస్ ఏం కాదు. కానీ నా హ్యాపీనెస్ కోసం మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకైతే. స్టార్టింగ్ నేనైతే అన్నీ యూట్యూబ్‌లోనే నేర్చుకున్నానండి. వీడియోస్ ఎలా చేయాలి? ఎలా షూట్ చేయాలి? కుకింగ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలి? దానికి థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి? ఇంకా కూడా థంబ్‌నెయిల్స్ పెట్టుకోవడం నేర్చుకుంటున్నాను. ఇంకా రాను రాను ఇంకా వీడియోస్‌లో మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాను. మీకైతే ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నా, ఏదైనా ఒక చిన్న ప్యాషనేట్‌గా స్టార్ట్ చేద్దాము అనుకున్నా, ఫస్ట్ కెమెరా తీసుకొని ఏదో ఒక కంటెంట్ నేను ఏది పెట్టాలి అన్న కంటెంట్ కూడా స్టార్టింగ్‌లో ఫిక్స్ అవ్వలేదు. కానీ నాకు కుకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. డిఫరెంట్‌గా రెసిపీస్ కుక్ చేయడం. నేను కుక్ చేసినవి బావుంది అని చెప్తే నాకు అదొక చాలా సాటిస్ఫాక్షన్. అది అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైనా కానీ నేను అందుకోసం కుకింగ్ స్టార్ట్ చేశాను. మీకి ఏ కంటెంట్ ఇష్టం ఉంటే అది స్టార్ట్ చేయండి. మనకి హౌస్ వైఫ్స్‌కి మ్యారేజ్, స్టడీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు, ప్రెగ్నెన్సీ జర్నీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకంటూ ఒక 35, 40 అలా వచ్చిన తర్వాత ఏది ఉండదనమాట. ప్యాషనేట్‌గా ఏదైనా చేసినాము అని చెప్పుకోవడానికి కూడా మనకి ఎప్పుడూ ఒక హౌస్ వైఫ్స్‌కి ఒక గిల్ట్, ప్రెషర్ లోపల ఉంటది అనిపిస్తుంది నాకైతే. ఆ గిల్ట్ పోవడం కోసమైనా గానీ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. మనం ఏదో ఒకటి స్టార్ట్ చేసినామంటే ఫస్ట్ గిల్ట్‌లోంచి బయటకొస్తాము. అప్పుడు గదా మనం ఫ్రీగా ఏదైనా ఒక స్టెప్ వేస్తాము. నాకైతే మా హస్బెండ్, మా ఫాదర్ ఇన్ లా అందరూ బాగా సపోర్ట్ చేశారండి. మా మామయ్య గానీ అందరూ. అందుకు ఒక స్టెప్ తీసుకొని స్టార్ట్ చేశాను. ఇంకా ముందు మంచి వీడియోస్ పెడతాను. మీకు నచ్చే వీడియోసే పెడతాను. వీడియోస్‌కి కామెంట్ జేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ జేయండి. నేను అలాంటి రెసిపీస్ ట్రై చేస్తాను. పక్కా పోస్ట్ చేస్తాను. ఇంకా మంచిగా అంటే వీడియోకి బెటర్‌మెంట్ చూపిస్తాను. వీడియోస్ ఇంకా ఎలా మంచిగా తీయొచ్చు, మంచి కంటెంట్, వెయిట్ లాస్ కోసం కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయండి నాకైతే. వెయిట్ లాస్ కోసం కొన్ని రెసిపీస్, అలాగే ఎక్సర్‌సైజెస్ కానీ అంటే న్యాచురల్‌గా తగ్గించుకోవచ్చు మనం వెయిట్‌ని. సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఇంట్లో చేసుకోవచ్చు. అలా అన్ని ఫ్యూచర్‌లో అయితే ఐడియాస్ ఉన్నాయండి. అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేసేయండి. మీరు చూసే ప్రతి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తే అంటే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల అంటే ఇంప్రెషన్స్ అనమాట. ఈ వీడియోకి రియాక్షన్ అంటే ఇప్పుడు నచ్చింది వీడియో చూసే వాళ్ళకి అని చెప్పి ఇంకా కొంతమందికి పుష్ అయితుందండి వీడియో. మాలాంటి చిన్న క్రియేటర్స్‌కి, చిన్న ఛానల్స్‌కి ఇదొక మంచి హెల్ప్ అయితుంది. మీరు వీడియోస్ చూసి లైక్ చేయకపోతే
అంటే ఈ వీడియోస్ పుష్ అవ్వవనమాట. అలా నేను చేసే వీడియోకి మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.